10వ తరగతి తెలుగు వ్యాకరణ అంశాల్లో పబ్లిక్ పరీక్షా విధానంలో వచ్చేటువంటి 20, 21, 22 సంధులు అనే విభాగానికి సంబంధించిన ప్రశ్నల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో పబ్లిక్ పరీక్షా విధానంలో అడిగేటువంటి పరీక్షల సరళిని అనగా ప్రశ్నల విధానమును మొదట తెలుసుకుందాం. ఆ తరువాత పాఠ్యపుస్తకంలో ఇవ్వబడినటువంటి సంధుల వివరణను గురించి తెలుసుకుందాం. సంధులకు సంబంధించి 3 ప్రశ్నలు ఉంటాయి. 3 ప్రశ్నలు 3 విధాలుగా ఉంటాయి. మొదటి విధానం ఏమిటంటే, ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఒక పదం కింద గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి అంటాడు. విడదీసి రాయండి అన్నప్పుడు కేవలం ఆ పదాన్ని సక్రమంగా విడదీసి రాస్తే సరిపోతుంది. అది 20వ ప్రశ్న. 21వ ప్రశ్న, ఒక పదాన్ని విడదీసి ఇచ్చినటువంటి ఆ సంధి పదాలు రెండింటిని కలిపి రాయండి అంటాడు. 22వ సంఖ్య కలిగిన ప్రశ్న, ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి అంటాడు. అని 4 ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ గీత గీసిన పదం ఏ సంధి పదమో మనం గుర్తించి ఆ జవాబుని జవాబు పత్రంలో రాయవలసి ఉంటుంది. ఈ విధంగా 3 రకాల ప్రశ్నలు అడగటం జరుగుతుంది. 1, పదాన్ని విడదీయటం. 2, విడదీసి ఇచ్చిన పదాలను కలిపి రాయటం. 3, గీత గీసిన పదం ఏ సంధికి చెందుతుందో ఆప్షన్స్లో ఇచ్చినటువంటి ఆ సంధిని జవాబుగా గుర్తించటం. నమూనా ప్రశ్నలు. పల్లెటూరు ప్రకృతి అందాలకు నిలయం. గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. పల్లెటూరు కింద గీత గీశాడు, ఆ పదాన్ని విడదీసి రాయమన్నాడు. జవాబు పల్లె ప్లస్ ఊరు. ఇది సరైనటువంటి జవాబు. ఈ పదం ఉగాగమ సంధికి సంబంధించిన ఉదాహరణ పదం. అయితే సంధి పేరు ఇక్కడ రాయవలసిన పని లేదు, ఎందుకంటే పదాన్ని విడదీసి రాయమన్నాడు. విడదీసి రాస్తే 1 మార్కు. మరి ఒక ప్రశ్న, భక్త ప్లస్ ఆలు సంధి పదాలను కలిపి రాయండి. భక్త ప్లస్ ఆలు, భక్తురాలు. ఇది సరైనటువంటి జవాబు. ఇది రోగాగమ సంధికి సంబంధించినటువంటి పదం. సంధి పేరు రాయవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే విడదీసి ఇచ్చినటువంటి పదాన్ని కలిపి రాయమన్నాడు కాబట్టి. అలాగనే 3వ విధానం ప్రశ్న, జీవనోపాధికై పల్లె ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారు. గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి అన్నాడు. జీవనోపాధి కింద గీత గీయబడింది. జీవనోపాధి అనేటువంటిది ఏ సంధికి చెందినటువంటిది? సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, విసర్గ సంధి, వృద్ధి సంధి. జవాబు గుణసంధి. జీవన ప్లస్ ఉపాధి, జీవనోపాధి గుణసంధికి చెందినటువంటిది. జవాబు 2 అన్నమాట. ఆ అని పెట్టి గుణసంధి అని జవాబు పత్రంలో రాస్తే సరిపోతుంది. ఈ విధానంలో 3 రకాలైనటువంటి ప్రశ్నలు మనకు పరీక్షలలో అడగటం జరుగుతుంది. ఇప్పుడు మన పాఠ్యపుస్తకంలోని ఆ సంధి పదాలకు సంబంధించినటువంటి ఉదాహరణలను మనం గమనిద్దాం. సంధులు 2 విభాగములు. 1 సంస్కృత సంధులు, 2 తెలుగు సంధులు. 10వ తరగతి పాఠ్యపుస్తకంలో సంస్కృత సంధులు ఒక 7, తెలుగు సంధులు ఒక 16, అంటే 2 కలిపి సుమారుగా 23 సంధులను ఇవ్వటం జరిగింది. వాటిని గురించి సంక్షిప్త వివరణను తెలుసుకుందాం. ఎందుకు సంక్షిప్త వివరణ అని అంటున్నానంటే, ఒక్కొక్క సంధి గురించి చెప్పడానికి సుమారుగా 40 నిమిషాలు వ్యవధి పడుతుంది. అలాంటిది మరి ఒక వీడియోలో ఇన్ని సంధులు చెప్పాలంటే మరి సమయం అధికంగా తీసుకుంటుంది కనుక సంక్షిప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను, గ్రహించగలరు. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం
ఆ ఈ ఊ రు లకు సవర్ణాచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లే ప్రతి సంధికి ఒకటే గుర్తండి. మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండో పదాన్ని పరపదం అంటారు. మొదటి పదం చివరి అక్షరంలో ఉన్న అచ్చుని పూర్వస్వరం అంటారు. రెండో పదం మొదటి అక్షరంలో ఉన్న అచ్చుని పరస్వరం అంటారు. ఈ రెండు కలిసి పరస్పరం ఏకాదేశమగుట సంధి అనబడుతుందని చెప్పుకున్నాం. ఆ ఈ ఊ రూలకు అంటే పూర్వస్వరంలో ఆ గాని, ఈ గాని, ఊ గాని, రూ గాని ఈ 4 అక్షరాల్లో ఏదో ఒక అచ్చు ఉంటే పరస్వరంగా కూడా మరలా అదే అచ్చు ఆ గాని, ఈ గాని, ఊ గాని, రూ గాని ఉన్నప్పుడు వాటిని కలిపితే దీర్ఘాలుగా మారతాయి. దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పడం జరిగింది. సూత్రం అదే. ఆ ఈ ఊ రూలకు సవర్ణాచ్చులు అంటే సమానమైనటువంటి అచ్చులు పరమైతే వానికి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఉదాహరణ పుణ్యావాసము. పుణ్యావాసము పుణ్య ప్లస్ ఆవాసము. ఆవాసం అంటే నివాసం, పుణ్యానికి నిలయమైనది అని అర్థం. పూర్వపదం పుణ్య, పరపదం ఆవాసం. పూర్వస్వరం ఇక్కడ ఆ ఉంది, పుణ్య ఆ అనేటువంటి స్వరం ఉంది. ఆవాసంలో ఆ ఉంది. మొదటి ఆకి మొదటి ఆయన పరమవ్వచ్చు, మొదటి ఆకి రెండో ఆయన పరమవ్వచ్చు. ఇలా పరమైనప్పుడు దీర్ఘం వస్తుందని చెప్పుకున్నాం కదా. పుణ్య ప్లస్ ఆవాసము పుణ్యావాసము దీర్ఘం వచ్చింది. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి సంధి పదము. ఈ పుణ్యావాసం అనేటువంటి పదము చాలా ముఖ్యమైనది. అనేక సార్లు పరీక్షా విధానంలో అడిగినటువంటి పదము. స్నిగ్ధాంబుద. స్నిగ్ధ ప్లస్ అంబుద స్నిగ్ధాంబుద. సహస్రాబ్దం. సహస్ర ప్లస్ అబ్దము సహస్రాబ్దము. మనం గమనించినట్లయితే ప్రతి పదంలో కూడా పూర్వస్వరము ఏదైతే ఉందో పరస్వరము కూడా అదే ఉంటుంది. కనుక కలిపినప్పుడు దీర్ఘం వస్తుంది. పూర్వస్వరముగా ఆ ఈ ఊ రూలలో ఏదో ఒక అక్షరం ఉంటుంది, పరస్వరముగా అదే అచ్చు వస్తుంది, కలిపితే దీర్ఘం వస్తుంది. కనుక సవర్ణ దీర్ఘ సంధి. కోట అగ్రవీధి. కోట ప్లస్ అగ్రవీధి. పురాభిముఖుడు. పుర ప్లస్ అభిముఖుడు. పుణ్యాంగన. పుణ్య ప్లస్ అంగన. పుణ్య ఆ ఉంది, అంగనాలో ఆ ఉంది, కలిపినప్పుడు పుణ్యాంగన దీర్ఘం వచ్చింది. సవర్ణ దీర్ఘ సంధి. ఇది ముఖ్యమైనటువంటి పదము. ముని ప్లస్ ఈశ్వర. మునీశ్వర. ఇక్కడ ఈ ఉంది, ఈ ఉంది, కలిపినప్పుడు దీర్ఘం వచ్చి మునీశ్వరుడు అయ్యింది. రజనీశ్వరుడు. రజనీ ప్లస్ ఈశ్వరుడు. చంద్రికాంబోధి. చంద్రిక ప్లస్ అంబోధి చంద్రికాంబోధి. మనం పదాన్ని గమనించి కూడా చెప్పవచ్చు. స్నిగ్ధాంబుద దీర్ఘం. సహస్రాబ్దం. కోటాగ్రవీధి. పురాభిముఖుడు. పుణ్యాంగణ. మునీశ్వర. రజనీశ్వరుడు. చంద్రికాంబోధి. కాబట్టి వీటన్నిటిల్లో దీర్ఘం మనకు కనిపిస్తూ ఉంది. సవర్ణ దీర్ఘ సంధి పదమై ఉంటుంది అని మనం ఈ పదాన్ని చూడంగానే కొంత ఊహించవచ్చు. సముత్సుకాకృతిన్. సముత్సక ప్లస్ ఆకృతిన్. సుధాకరం. సుధా ప్లస్ ఆకరం. పదాన్ని ఎప్పుడు మనం విడదీసినా రెండు పదాలకు అంటే విడదీసినటువంటి పూర్వపదానికి పరపదానికి కూడా అర్థం ఉండాలి. కాబట్టి రెండు అర్థవంతమైన వేరువేరు పదాలను కలిపి రాయటం సంధి అంటే. భారతావని. భారత ప్లస్ అవని. భారతావని. పాప ప్లస్ ఆచారులు. పాపాచారులు. పుణ్య ప్లస్ అంగన.
పుణ్యాంగన. సు ప్లస్ ఉక్తి సూక్తి. సు అనేటువంటి ఈ అక్షరంలో ఊ అనే అచ్చుంది, పక్కన ఉక్తి అనే దాంట్లో ఊ అనే అచ్చుంది. కలిపినప్పుడు దీర్ఘం వచ్చింది కాబట్టి సూక్తి అవుతుంది. నవ్యాంధ్ర, నవ్య ప్లస్ ఆంధ్ర. శతాబ్దము, శత ప్లస్ అబ్దము. విద్యార్థులు, విద్యా ప్లస్ అర్ధులు. పట్టాభిషేకము, పట్ట ప్లస్ అభిషేకము. మధ్యాహ్నము, మధ్య ప్లస్ అహనము. పంచారామాలు, పంచ ప్లస్ ఆరామాలు. సంవత్సరాది, సంవత్సర ప్లస్ ఆది. కులిశాయుధుడు, కులిశ ప్లస్ ఆయుధుడు. స్వాశ్రయము, స్వ ప్లస్ ఆశ్రయము. శిలాంతరాళము, శిల ప్లస్ అంతరాళము. లవణాబ్ది, లవణం అంటే ఉప్పు, అబ్ది అంటే సముద్రం. లవణ ప్లస్ అబ్ది. మహాత్ముడు, మహా ప్లస్ ఆత్ముడు. న్యాయాపఖ్యాతి, న్యాయ ప్లస్ అపఖ్యాతి. విద్యాధికులు, విద్యా ప్లస్ అధికులు. సాధికారం, స ప్లస్ అధికారం, సాధికారం. పవనాశనము, పవన ప్లస్ అశనము. గ్రంథాలయం, గ్రంథ ప్లస్ ఆలయం. ఏకాగ్రత, ఏక ప్లస్ అగ్రత. అర్ధాంగి, అర్ధ ప్లస్ అంగి. అభీప్సితాన్నము, అభీప్సిత ప్లస్ అన్నము. కమలానన, కమల ప్లస్ ఆనన. ఆననం అంటే ముఖం, అంటే పద్మం అంటే ముఖం అని అర్థం. బ్రాహ్మణాంగనులు, బ్రాహ్మణ ప్లస్ అంగనులు. అంగనులు అంటే స్త్రీలు. భిక్షాటనంబు, భిక్ష ప్లస్ అటనంబు. బింబాస్యం, బింబ ప్లస్ ఆస్యం. ఆస్యం అన్న ముఖమే. శ్రద్ధాసక్తులు, శ్రద్ధ ప్లస్ ఆసక్తులు. నీలాకాశము, నీల ప్లస్ ఆకాశము. ఈ పదాలన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి పదాలు. అంటే ప్రతి పదంలో కూడా ఆ, ఈ, ఊ, రు అనేటువంటి వాటికి యొక్క దీర్ఘానికి సంబంధించిన రూపం మనకి కనిపిస్తుంది. ఇవి సవర్ణ దీర్ఘ సంధి పదాలు. గుణసంధి సూత్రం: అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏఓఆర్లు ఏకాదేశముగా వచ్చును. ఏఓఆర్ అనేటువంటి వాటిని గుణాలు అంటారు కాబట్టి ఈ సంధికి గుణసంధి అని పేరు. అంటే పూర్వపదము, పరపదము. పూర్వపదములో పూర్వస్వరముగా ఆ ఉండాలి. పరస్వరముగా 3 అక్షరాలలో ఏదైనా ఒకటి ఉండవచ్చు. ఏమిటా 3 అక్షరాలు? ఈ ఊరు, ఈ ఊ రు. ఈ 3 అక్షరాలలో ఒక అక్షరం ఉండవచ్చు. వీటికి అకారానికి ఈ పరమైతే ఏ వస్తుంది, అకారానికి ఊ పరమైతే ఓ వస్తుంది, అకారానికి రూ పరమైతే అర్ అనేటువంటిది ఏకాదేశంగా వస్తుంది. కనుక ఇది గుణసంధి సూత్రం యొక్క వివరణ. ఉదాహరణ: మదోన్మాదము. మద ప్లస్ ఉన్మాదము. మద ఆ వచ్చింది, ఉన్మాదము ఊ వచ్చింది. కలిపితే ఓ రావాలి. మదోన్మాదము. ఓ అనేటువంటి అచ్చు ఇందులోకి వచ్చి చేరింది. సరవసోత్సాహం. సరవస ప్లస్ ఉత్సాహం. సరవస అనేటువంటిది పూర్వస్వరముగా ఉంది, ఉత్సాహం ఊ అనేటువంటిది ఉంది. కలిపితే ఓ రావాలి. సరవసోత్సాహం. జీవనోపాధి. జీవన ప్లస్ ఉపాధి. మహోపకారం. మహా ప్లస్ ఉపకారం. దివసేంద్రుడు. దివస ప్లస్ ఇంద్రుడు. కాంత ప్లస్ ఉపలంబు. కాంత ఆ ఉంది, ఊ ఉంది, ఓ రావాలి. కాంతో ఓ వచ్చింది. కాంతోపలంబు. ఉల్లంఘన ప్లస్ ఉద్ధృతి. ఉల్లంఘనోద్ధృతి. మహా ప్లస్ ఉజ్వలము.
మహోజ్వలము. వైభవ ప్లస్ ఉపేతము, వైభవోపేతము. అమరలింగేశ్వరుడు, అమర ప్లస్ లింగేశ్వరుడు. గ్రామోద్ధరణం, గ్రామ ప్లస్ ఉద్ధరణం. సత్వోత్సాహములు, సత్వ ప్లస్ ఉత్సాహములు. విజయోత్సాహము, విజయ ప్లస్ ఉత్సాహము. సంస్కరణోద్యమం, సంస్కరణ ప్లస్ ఉద్యమం, సంస్కరణోద్యమం. సోదాహరణము, స ప్లస్ ఉదాహరణము, సోదాహరణము. మహోపలములు, మహా ప్లస్ ఉపలములు, ఉపలములు అంటే రాళ్ళు. శిలోంచ, శిలా ప్లస్ ఉంచ, శిలోంచ, శిలోంచ ప్రక్రములని వస్తుంది కదా. ఇవన్నీ గుణసంధికి సంబంధించినటువంటి ఉదాహరణ పదాలు. వృద్ధి సంధి సూత్రం: అకారమునకు ఏ ఐలు పరమగునప్పుడు ఐకారము, ఓ ఔలు పరమగునప్పుడు ఔకారము ఏకాదేశముగా వచ్చును. అకారమునకు అంటే ఇది పూర్వస్వరంలో ఆ ఉంటుంది. అకారమునకు ఏ గాని ఐ గాని పరమైతే కలిపినప్పుడు అయ్యే వస్తుంది. ఓ గాని ఔ గాని పరమైతే కలిపినప్పుడు అవ్వే వస్తుంది. ఐ ఔ అనేటువంటి అక్షరాలను వృద్ధులు అంటారు కాబట్టి ఈ సంధికి వృద్ధి సంధి అని పేరు వచ్చింది. మనకి పాఠ్యపుస్తకంలో 2 ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. గుణౌద్ధత్యము, గుణ ప్లస్ ఔద్ధత్యము. గుణ ఆ ఉంది, ఔద్ధత్యము అవు ఉంది. కలిపినప్పుడు కూడా అవే వస్తుంది. గుణౌద్ధత్యము. రసైక స్థితి, రస ప్లస్ ఏకస్థితి. రస ఆ ఉంది, ఏకస్థితి ఏ ఉంది. కలిపితే రసై ఐకస్థితి అనేటువంటిది వచ్చింది. రసైక స్థితి. అలాగనే మరికొంత సమాచారము, అధిక సమాచారము. ఏకైక, ఏక ప్లస్ ఏక. సమైక్య, సమ ప్లస్ ఐక్య, సమైక్య. మహా ప్లస్ ఓషధి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాస్త ముఖ్యంగా అడుగుతూ ఉంటాడు. మహా ప్లస్ ఓషధి, మహౌషధి. నాటక ప్లస్ ఔచిత్యము, నాటకౌచిత్యము. అష్ట ప్లస్ ఐశ్వర్యములు, అష్టైశ్వర్యములు. ఇది వృద్ధి సంధి యొక్క ఉదాహరణ పదాల వివరణ. యణాదేశ సంధి సూత్రము: ఈవురులకు అసవర్ణాచ్చులు పరమగునప్పుడు అంటే సమానం కానటువంటివి అసవర్ణాలు, సమానం కాని అచ్చులు పరమగునప్పుడు క్రమముగా యా వా రా లు ఆదేశముగా వచ్చును. ఉదాహరణ: అత్యంత, అతి ప్లస్ అంత. యణాదేశ సంధి యొక్క సూత్రం ఏమని చెబుతున్నాడు? ఈ ఊ రు అనేటువంటి అక్షరాలకు అసవర్ణాచ్చులు పరమైతే, అసవర్ణాలంటే అసవర్ణాలు అంటే సమానం కానటువంటివి, సమానం కానటువంటి వర్ణాలు పరమైతే యా వా రా అనేటువంటివి ఆదేశంగా వస్తాయి అని తెలియజేస్తున్నాడు. అంటే పూర్వ పదంలో పూర్వస్వరంగా ఈ ఊ రు ఉంటుంది. పరస్వరంగా ఈకి ఈ రాకుండా మిగిలినటువంటి ఏ అచ్చైనా వస్తే యా వస్తుంది. ఒకవేళ ఈకి ఈ వస్తే ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. సమానమైనటువంటి వర్ణాలు పరమైతే దీర్ఘం వస్తుంది కాబట్టి. ఊకి ఊ వస్తే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కానీ ఊకి ఊ కాకుండా మిగిలినవి ఏ వచ్చినా వా వస్తుంది. రూకి అసవర్ణాచ్చులు పరమైతే రా వస్తుంది. అత్యంత, అతి ప్లస్ అంత. అతి పూర్వస్వరంగా ఈ ఉంది, అంత ఆ ఉంది. ఈకి ఆ సమానం కానటువంటి అచ్చు కనుక యా రావాలి సంధి సూత్రం ప్రకారం. అతి ప్లస్ అంత, అత్యంత.
యా అనేటువంటిది వచ్చింది. మనం ఈ సంధిలో యణాదేశ సంధిలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యా గాని వా గాని రా గాని ఒత్తులుగా మాత్రమే ఈ సంధిలో మనకి కనిపిస్తాయి. అత్యాధునికము, అతి ప్లస్ ఆధునికము, అతి ప్లస్ అద్భుతము, అత్యద్భుతము, ప్రతి ప్లస్ అక్షరం ప్రత్యక్షం, ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం, అతి ప్లస్ ఆశ అత్యాశ, అణు ప్లస్ అస్త్రం అణ్వస్త్రం, అణు ప్లస్ ఆయుధం అణ్వాయుధం, పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ, మాతృ ప్లస్ అంశ మాత్రంశ. ఇవి యణాదేశ సంధికి సంబంధించినటువంటి అధిక సమాచారము. పాఠ్యపుస్తకంలోని భాషాంశాల్లో ఇచ్చినటువంటిదైతే అత్యంత అనేటువంటి ఒక పదాన్ని ఉదాహరణగా ఇవ్వటం జరిగింది. ఇవంతా కూడా అధిక సమాచారము. 5. అనునాసిక సంధి. సూత్రము: వర్గ ప్రథమాక్షరములకు నాగాని మాగాని పరమగునప్పుడు అదే వర్గం అనునాసికాలు ఆదేశమగును. వర్గ ప్రథమాక్షరములు ఏమిటి? వర్గ ప్రథమాక్షరములు వర్ణమాలలో ఇది ప్రథమాక్షరాలు ఈ 5 కా చాట తప. ద్వితీయాక్షరాలు తృతీయాక్షరాలు గజడదబ. చతుర్థాక్షరాలు పంచమాక్షరాలు ఇన్యా ఇణి నా నా మా. ఇవి ఈ వర్గ ప్రథమాక్షరాలకు అంటే ప్రతి వర్గం యొక్క ప్రథమాక్షరాలు కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం అంటారు కదా. ఈ 5 వర్గాల యొక్క ప్రథమాక్షరాలు అంటే వర్గ ప్రథమాక్షరాలంటే కచడతపలు. ఈ కచడతపలకు నాగాని మాగాని పరమైనప్పుడు అదే వర్గం యొక్క అనునాసిక అక్షరాలు ఈ పంచమాక్షరాలను అనునాసికాలు అంటారు. అనునాసికం, నాసికం అంటే ముక్కు, అనునాసికం అంటే ముక్కు సహాయంతో పలుకుబడేటువంటివి. అందుకనే ఈ అనునాసికాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి అనునాసిక సంధి అని వచ్చిందనమాట. వర్గ ప్రథమాక్షరాలైన కచటతపులకు నాగాని మాగాని పరమైతే ఈ వర్గం యొక్క అంటే కావర్గం యొక్క పంచమాక్షరం అనునాసికాక్షరం అయినటువంటి జ్ఞ అనేటువంటిది వస్తుందన్నమాట. ఉదాహరణ: వాంగ్మయము, వాక్కు ప్లస్ మయము. వాక్ అనే దానిలో పరుషాక్షరం, పరుషాలలో ఒకటి లేదా వర్గ ప్రథమాక్షరాలలో ఒకటైనటువంటి కా ఉంది. మయము, ఈ కాకి మాపరమైంది. కలిపినప్పుడు ఈ కావర్గం యొక్క అనునాసిక అక్షరమైనటువంటి జ్ఞ అనేటువంటి ఈ అక్షరం వస్తుంది. వాక్కు ప్లస్ మయం వాంగ్మయం, వాంగ్మయం. రాట్ ప్లస్ మహేంద్రవరం, రాట్ టకారం టా అనేటువంటి వర్గ ప్రథమాక్షరం. మహేంద్రవరం మాపరమైంది. టాకు మాపరమైతే టా వర్గం యొక్క అనునాసిక అక్షరం నా. రాటు ప్లస్ మహేంద్రవరం రాణ్మహేంద్రవరం. జగత్తు ప్లస్ నాథుడు, జగత్ తా అనేటువంటి ప్రథమాక్షరానికి నాథుడు నా అనేటువంటి అక్షరం పరమైతే తావర్గం యొక్క అనునాసిక అక్షరం నా. జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు. తత్ ప్లస్ మయము తన్మయము, తత్ ప్లస్ మయము తన్మయము. రాట్ ప్లస్ మణి రాణ్మణి. మరుత్తు ప్లస్ నందనుడు మరున్నందనుడు. తా ఉంది, నందనుడు నాపరమైంది. తావర్గం యొక్క అనునాసిక అక్షరం నా, మరున్నందనుడు. తత్ ప్లస్ మయులు తన్మయులు. సత్తు ప్లస్ నుతి సన్నుతి. అసత్ ప్లస్ మార్గము అసన్మార్గము. సత్ ప్లస్ న్యాసులు, న్యాసం అంటే విడిచిపెట్టడం. సత్ ప్లస్ న్యాసులు సన్యాసులు. ఇది అనునాసిక సంధి. మనకి ఇక్కడ గమనించినట్లయితే ప్రథమాక్షరాలకు నాగాని మాగాని పరమవుతుందని చెప్పాం కదా. ఈ నాగాని మాగాని పరమైనటువంటి ఇది పదాన్ని కలిపినప్పుడు ఒత్తుగా మారుతుంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. చాలా
ముఖ్యమైనటువంటి సంధి అనునాసిక సంధి. పరీక్షా విధానంలో తప్పనిసరిగా అడగటానికి అవకాశం ఉన్నటువంటి సంధి. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు. చుత్వ సంధి. చుత్వ సంధి సకార తవర్గాలకు శకార చవర్గాలు పరమైతే శకార చవర్గాలే వస్తాయి. సకార తవర్గాలకు అంటే సా అనే అక్షరానికి మరియు తవర్గం. తవర్గం అంటే తత దధ నా. సకార తవర్గాలకు సకార తవర్గాలు స తత దధ నా వీటిని స మరియు తవర్గం అంటారు. శకార చవర్గాలు శ చ ఛ జ ఝ ఇణి వీటిని శకార చవర్గాలు అంటారు. సకార తవర్గాలకు శకార చవర్గాలు పరమైతే శకార చవర్గాలే వస్తాయి. ఇది చుత్వ సంధి. నిశ్చింత ముఖ్యమైనటువంటి పదము. నిశ్చింత నిస్ ప్లస్ చింత. సచ్చాత్రుడు సత్ ప్లస్ చాత్రుడు. పూర్వపదంలో సాగాని తావర్గంలో ఒక అక్షరం గాని ఉండాలి. సాగాని తావర్గంలో ఏదో ఒక అక్షరం ఉండాలి. పరపదంలో శాగాని చవర్గంలో ఏదో ఒక అక్షరం ఉండాలి. కలిపినప్పుడు ఈ పరపదంలో ఉన్నటువంటివే వస్తాయి. శరచ్చంద్రికలు శరత్ ప్లస్ చంద్రికలు. శరచ్చంద్రికలు అవే వచ్చినవి అన్నమాట. జగత్ ప్లస్ జనని జగజ్జనని. శార్జిగిన్ ప్లస్ జయ శార్జిగింజయ. సత్ ప్లస్ జనుడు సజ్జనుడు. సత్ ప్లస్ చరిత్రము సచ్చరిత్రము. దుస్ ప్లస్ చారిత్రము దుశ్చారిత్రము. యావత్ ప్లస్ జీవము యావజ్జీవము. అలాగనే చివరిగా సంస్కృత సంధుల్లో విసర్గ సంధి. ఈ విసర్గ సంధికి అనేకమైనటువంటి విధానాలు అంటే సూత్ర విధానాలు ఉన్నాయి. వాటిని అనుసరించి మరి ఈ సంధి జరుగుతుంది కనుక నేను కేవలము పదాలు వాటి విడదీసిన రూపాన్ని మాత్రమే తెలియజేస్తాను, గమనించండి. సూత్రం 1. అకారాంత విసర్గకు శేషాసాలు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలుగాక మిగతా అక్షరాలు కలిస్తే అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది. నమః ప్లస్ నమః నమో నమః ఓకారంగా మారుతుంది. అకారాంత విసర్గకు అంటే అకారం చివరగా ఉండేటువంటి విధానమై ఉండి విసర్గ ఉండాలి. మా ఇందులో ఆ అనేటువంటిది చివరగా ఉంది అంటే పూర్వస్వరం ఆ, దానికి విసర్గ కూడా ఉండాలి. అకారాంత విసర్గకు శేషాస లేదా వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు కాక అంటే శేషాస అనేటువంటి 3 అక్షరాలు, అలాగనే వర్గ ప్రథమాక్షరాలు క చాట తాప అనేటువంటివి, అలాగనే వర్గ ద్వితీయాక్షరాలు ఖ ఛ ఠ థ ప అనేటువంటి ద్వితీయాక్షరాలు. ఇవి కాకుండా మిగిలిన అక్షరాలు మిగతా అక్షరాలు వస్తే అకారాంత పదాల మీదున్న విసర్గం లోపించి అంటే ఈ విసర్గం లోపించి అకారం కాస్త ఓకారంగా మారుతుంది. నమో నమః నమః ప్లస్ నమః నమః ప్లస్ నమః అకారాంత విసర్గ
అంటే మాలో ఆ ఉంది కదా, అకారం అంతంగా ఉంది కదా, కాబట్టి అకారాంత విసర్గ. ఈ విసర్గకు ఇవి పరం కాకూడదు, అంటే శేష స కానీ వర్గ ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ ఇవి ఏవి కూడా రాకూడదు. ఇవి కాకుండా మిగిలినవి ఏవచ్చినా సరే ఈ అకారాంత విసర్గ విసర్గలోపిస్తుంది, అకారం బదులు ఓకారం వస్తుంది. ఇది దీని సూత్రం. నమః ప్లస్ నమః నమో నమః, మనః ప్లస్ హరం మనోహరం, పయః ప్లస్ నిధి పయోనిధి, వచః ప్లస్ నిచయం వచో నిచయం. రెండవ సూత్రం. విసర్గకు శేషాసాలు పరమైనప్పుడు శేషాసాలు ద్విత్వాలుగా మారును. ఇది కూడా విసర్గ సంధి. మనశ్శాంతి, మనః ప్లస్ శాంతి ద్విత్వమై మనశ్శాంతి అవుతుంది. చతుః ప్లస్ షష్ఠి చతుషష్ఠి ద్విత్వంగా మారింది, విసర్గ లోపించింది. నభ ప్లస్ సుమం నభస్సుమం. అలాగనే మూడవ సూత్రం. విసర్గమునకు కాంఖ పాప వర్ణములు పరమగునప్పుడు విసర్గము మారదు. ప్రాతః ప్లస్ కాలము. విసర్గమునకు అంటే విసర్గ పూర్వపదంలో విసర్గ ఉండాలి, పరపదంలో కాగాని ఖ, పాగాని ఫాగాని ఈ 4 వర్ణములు పరమైనప్పుడు విసర్గము మారదు. విసర్గ అనేటువంటిది మారకుండా అలాగనే ఉంటుంది. ప్రాతః ప్లస్ కాలము ప్రాతః కాలము. తపః ప్లస్ ఫలము తప ఫలము మారదు, విసర్గ పోదు. 4. విసర్గ సకారముగా మార్పు చెందును. నమః ప్లస్ కారము నమస్కారము. మనం ప్రతిరోజు ఉపయోగించే నమస్కారం అనే పదం విసర్గ సంధికి ఉదాహరణ పదం. నమః ప్లస్ కారము. శ్రేయః ప్లస్ కరము శ్రేయస్కరము. వనః ప్లస్ పతి వనస్పతి. అలాగనే 5వ సూత్రము. అంతః దుః చతుః ఆసిః పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు మరియు శేషాసాలు కాక మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఖ మార్పు చెందుతుంది. ఇవి కాకుండా మిగిలినటువంటివి అన్నమాట. వర్గ ప్రథమ ద్వితీయ మరియు శేషాసాలు కాకుండా మిగిలినవి ఏది ఈ పదాలకు. అంతః ప్లస్ దుః ప్లస్ చతుః ప్లస్ ఆసిః ప్లస్ పునః. అంతః దుః అంతః దుః చతుః ఆసిః పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు మరియు శేషాసాలు ఇవి కాకుండా మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఖ మార్పు చెందుతుంది. అంతః ప్లస్ ఆత్మ అంతరాత్మ. ర్ అనేటువంటిది మార్పుగా వస్తుందన్నమాట. దుః ప్లస్ అభిమానం దురభిమానం. చతుః ప్లస్ దిశలు చతుర్దిశలు. ర్ అనేటువంటిది ఆగమంగా వస్తుంది. ఆసిః ప్లస్ వాదము ఆశీర్వాదము. పునః ప్లస్ ఆగమనం పునరాగమనం. అంతః ప్లస్ మదనం అంతర్మదనం. 6వ సూత్రం. ఇస్ ఇహ్ ఉస్ ఉహ్ ల విసర్గకు కాఖ పాఫాలు పరమైతే విసర్గ షకారంగా మారుతుంది.
ధను ప్లస్ కోటి ధనుష్కోటి. నిహ్ ప్లస్ ఫలము నిష్ఫలము షాగా మారుతుంది. దుహ్ ప్లస్ కరము దుష్కరము. 7వ సూత్రం విసర్గకు చాచ్చాలు పరమైతే శకారం, టాఠాలు పరమైతే షకారం, తాత్తాలు పరమైతే సకారం వస్తాయి. నిహ్ ప్లస్ తేజము నిస్తేజము. దుహ్ ప్లస్ చేష్టితము దుశ్చేష్టితము. ధను ప్లస్ టంకారము ధనుష్టంకారము. మనః ప్లస్ తాపము మనస్తాపము. మనస్తాపం అనేటువంటిది విసర్గ సంధి. కాబట్టి ఈ విసర్గ సంధిలో మొత్తం 7 రకాల సూత్రాలు ఉన్నాయి. ఈ 7ంటిని మనం సూత్రాలు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, కానీ సంధి పదాన్ని మాత్రం విడదీయటం, ఆ సంధి విసర్గ సంధి అని గుర్తుంచుకోవటం మాత్రం చేయగలగాలి. ఇంతటితో సంస్కృత సంధులకు సంబంధించినటువంటివి సంపూర్తి చేయబడ్డాయి. తెలుగు సంధులు, వాటి రకములు. అందులో మొదటిది ఉత్వ సంధి. ఈ ఉత్వ సంధినే ఉకార సంధి అని కూడా అంటారు. సూత్రం ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధి నిత్యం, లేదా ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధియగు. ఉత్తు అంటే హ్రస్వ ఉకారం, అంటే మొదటి ఊ అన్నమాట. ఇది తెలుగు సంధుల్లో ఎక్కువ పదాలు ఉన్నటువంటి సంధి. మనం ఇప్పటి వరకు సంస్కృత సంధుల గురించి చెప్పుకున్నాం. సంస్కృత పదాలతో కూడినటువంటివి అవి. ఇప్పుడు చెప్పుకోబోయే అన్నీ కూడా తెలుగు పదాలతో కూడినటువంటి సంధులు అన్నమాట. ఈ పదాన్ని పలికేటప్పుడే జాగ్రత్తగా పలకగలిగితే మనం సంధిని చక్కగా విడదీసి సంధి నామాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వాటిల్లో మొదటిది బంధమూడ్చి. బంధము ప్లస్ ఊడ్చి, ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. బంధము ప్లస్ ఊడ్చి. పూర్వపదంలో చివరి అక్షరంలో, లేదా పూర్వపదం చివరి అక్షరంలో ఉన్నటువంటి అచ్చు ఇక్కడ ఖచ్చితంగా ఊ అని ఉంటుంది. ఇలా ఊ ఉన్నప్పుడు అది ఉత్వ సంధి అవుతుంది. బంధము ప్లస్ ఊడ్చి, బంధమూడ్చి. చూడాకర్ణుడు, ఊ అనేటువంటిదే, ప్రతి పదానికి ఊ అనే వస్తుంది. చూడాకర్ణుడు ప్లస్ అను, చూడాకర్ణుడను. ఇక్కడ ఉన్నటువంటి పరపదంలో ఉన్నటువంటి ఈ అచ్చు పూర్వపదంలో ఉన్నటువంటి అచ్చు స్థానంలోకి వచ్చి చేరుతుందన్నమాట. డు ఉంది, ఈ ఆ వచ్చి చేరితే డా అవుతుంది. అప్పుడు చూడాకర్ణుడను అవుతుందన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా. మేమంతా, మేము ప్లస్ అంతా. చనుదరు, చనదు ప్లస్ ఒరు. ఇట్లతి, ఇట్లు ప్లస్ అతి. దశలు ప్లస్ అను, దశలను. ఆకాశము ప్లస్ అను, ఆకాశమను. మీలనము ప్లస్ వంద, మీనలమొంద. దీర్ఘములు ప్లస్ అయినా, దీర్ఘములైన. పండువులు ప్లస్ ఐ, పండువులై. ఖండమమరే, ఖండము ప్లస్ అమరే. ధీరంబైన, ధీరంబు ప్లస్ అయినా. కాలమనే, కాలము ప్లస్ అనే. రాజంతటా, రాజు ప్లస్ అంతటా. తోడంపు, తోడు ప్లస్ అంపు. పుయిలోడు, పుయులు ప్లస్ ఓడు. ఇట్లనియే. ఈ పదాలను చాలా గమనించినట్లయితే చాలా చక్కగా అర్థం చేసుకోగలం. ఇట్లనియే, ఇట్లు అనియే, ఈ విధంగా అన్నమాట. ఇట్లు ప్లస్ అనియే. ఒండు అపకారము, ఒండు ప్లస్ అపకారము. సాధనంబులగు, సాధనంబులు ప్లస్ అగు. కాదని, కాదు అని. కరువైనను, కరవు ప్లస్ అయినను. ఉండు ప్లస్ ఇప్పుడు, ఉండిప్పుడు. లేదని, లేదు ప్లస్ అని, లేదని. తునకలై, తునకలు ప్లస్ అయి. తానట్లు, తానున్ ప్లస్ అట్లు, లేదా తాను ప్లస్ అట్లు. అడుగిడిన, అడుగు ప్లస్ ఇడిన. గట్టెక్కి, గట్టు ఎక్కి. బిట్టూది, బిట్టు ప్లస్ ఊది. అడుగులు ప్లస్ ఒత్తిన, అడుగులొత్తిన. చూపు ప్లస్ అంబుది, చూపంబుది.
నాడెంత, నాడు ప్లస్ ఎంత, మిన్ను ప్లస్ అందు, మిన్నందు, అవును ప్లస్ అని, అవునని, గోరంత, గోరంత, గోరు ప్లస్ అంత, 4 అడుగులు, 4 ప్లస్ అడుగులు, బీరెండ, బీరు ప్లస్ ఎండ, రమ్మని, రమ్ము ప్లస్ అని, బాగోగులు, బాగు ప్లస్ ఓగులు, జలకాలాడు, జలకాలు ప్లస్ ఆడు, సుందరమైన, సుందరము ప్లస్ అయిన. ఈ యొక్క పదాలన్నిటిలో కూడా పూర్వపదం చివరిలో ఊ హ్రస్వ ఉకారం అనేటువంటిది ఉంటుంది. ఈ హ్రస్వ ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే సంధి నిత్యం, దాన్ని ఉత్వసంధి అని అంటాము. తరువాత అత్వసంధి, దీన్నే అకార సంధి అని కూడా అంటాము. సూత్రము అత్తునకు సంధి బహుళంబుగానగు, అత్తునకు సంధి బహుళంబుగానగు. బహుళము అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగా వస్తుంది, కొన్ని సందర్భాల్లో నిషేధంగా వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో వికల్పంగా వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో అన్ని విధంగా జరుగుతుంది. అలా రావడాన్ని బహుళం అంటారు, అంటే అనేక విధాలు అన్నమాట. ఉదాహరణ వంట ఆముదము, వంట ప్లస్ ఆముదము. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి, ఇది ముఖ్యమైన పదం. ఎందుకంటే దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని అనుకోవడానికి అవకాశం ఉండేటువంటి పదం. వంట ఇక్కడ పూర్వస్వరం ఆ ఉంది, అలాగనే ఆముదంలో పరస్వరం ఆ ఉంది, కలిపినప్పుడు వంటాముదము దీర్ఘం వచ్చింది, కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి ఏమో అని అనుకుంటాం. కానీ సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఇది అత్వసంధి. కారణం వంటాముదం అనేది తెలుగు పదం కనుక ఇది సంస్కృత సూత్రం దీనికి వర్తించదు. అలాగనే చింతాకు, చింత ప్లస్ ఆకు, చింత ఇక్కడ కూడా అంతే, పూర్వస్వరం ఆ ఉంది, ఆకు అనే దాంట్లో రెండవ ఆ ఉంది, కలిపినప్పుడు చింతాకు దీర్ఘం వచ్చింది. దీన్ని కూడా సవర్ణ దీర్ఘ సంధేమో అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది, కానీ సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఇది అత్వసంధి. ఈ 2 పదాలను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైనటువంటి పదాలు ఈ 2. వంటాముదము, చింతాకు, ఈ 2 కూడా అత్వసంధికి ఉదాహరణ. రామయ్య, రామ ప్లస్ అయ్య. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు. మెట్టినిల్లు, మెట్టిన ప్లస్ ఇల్లు. కృష్ణమ్మ, కృష్ణ ప్లస్ అమ్మ. గ్రుక్కినట్టి, గ్రుక్కిన ప్లస్ అట్టి. ఊరకుండిన, ఊరక ప్లస్ ఉండిన. మనం తెలుగు పదాలని స్పష్టంగా చక్కగా చదవగలిగితే దాంట్లో ఉన్న 2 పదాలు ఏమిటనేటువంటిది అర్థమవుతుంది. వరదైన, వరద ప్లస్ అయిన. కలిగినంత, కలిగిన ప్లస్ అంత. ఎగసినట్లు, ఎగసిన ప్లస్ అట్లు. ఎగసినట్లు, ఎగసిన ప్లస్ అట్లు. కొండంత, కొండ ప్లస్ అంత. ఉన్నంత, ఉన్న ప్లస్ అంత. ముత్తైదువ, ముత్త ప్లస్ ఐదువ. ఉన్నప్పుడు, ఉన్న ప్లస్ అప్పుడు. ఈ సంధి పదాల యొక్క పూర్వపదంలో పూర్వస్వరంగా ప్రతిదీ పూర్వస్వరంగా ఆనే ఉంది. వంట ఆ ఉంది, చింత ఆ ఉంది, రామ హ్రస్వాకారం, పుట్టిన ఆ ఉంది, మెట్టిన, కృష్ణ, గ్రుక్కిన, ఊరక, వరద, ఇట్లా ఆ అనేటువంటి అచ్చు పూర్వస్వరంగా ఉంది. కాబట్టి అత్తునకు సంధి బహుళంబుగానగు, ఇది అత్వసంధి. 3 ఇత్వసంధి. ఈ ఇత్వసంధిని ఇకార సంధి అని కూడా అంటారు. సూత్రం ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. ఇత్తునకు అంటే హ్రస్వ ఇకారం. ఇందాక దాంట్లో అత్తునకు అంటే హ్రస్వ అకారం. మొదట చెప్పుకున్నటువంటి తెలుగు సంధుల్లో ఉత్వసంధిలో ఉత్తునకు అంటే హ్రస్వ ఓకారం. అంటే పూర్వస్వరంగా ఊ ఉంటే ఉత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి. వైకల్పికముగానగు. వైకల్పికము అంటే వ్యాకరణ కార్యం జరిగినప్పుడు ఆ జరిగిన రూపం
జరగని రూపం రెండూ ఉండటం, అలా రెండూ ఉండేటువంటి విధానాన్ని వైకల్పికం అంటారు. బహుళం అంటే ఇందాక చెప్పుకున్నాం అనేక విధాలుగా. ఇక్కడ వైకల్పికం అంటే రెండు విధాలు, ఒకటి జరిగిన రూపం ఉంటుంది, జరగని రూపం ఉంటుంది. ఉదాహరణ, ఏమనిరి, ఏమీ ప్లస్ అనిరి, ఈ ఉంది, హ్రస్వ ఇకారం, పూర్వస్వరంలో ఈ ఉంది కాబట్టి యత్వ సంధి. ఆనందాన్నిచ్చిన, ఆనందాన్ని ప్లస్ ఇచ్చిన, యత్వ సంధి. పోయేదేమి, పోయేది ప్లస్ ఏమి, ఏమది, ఏమి ప్లస్ అది, అదెట్లు, అది ఎట్లు, అదొక, అది ఒక, పూరిల్లు, పూరి ప్లస్ ఇల్లు, పూరిల్లు. అలాగనే 4, ఎడాగమ సంధి. ఎడాగమ సంధి సూత్రం, సంధి లేని చోట అంటే సంధి జరగని చోట, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగంబగు. ఈ యొక్క సూత్రంలోని ప్రతి పదాన్ని, పారిభాషిక పదాలన్నింటిని నేనైతే వివరించట్లేదు సమయాభావం వల్ల. ఎడాగమం అంటే ఎట్, ఈ అనేది ఆగమంగా వస్తే అంటే రావడం అన్నమాట. ఎట్ అనేటువంటిది ఆగమంగా రావటం ఎడాగమం. అంటే యా అనేటువంటిది ఆగమంగా వస్తే ఎడాగమం. సంధి జరగనప్పుడు ప్రతి పదానికి యా అనేటువంటిది ఆగమంగా వస్తుంది. ఉదాహరణ, ఈ ఎలుక, ఈ ప్లస్ ఎలుక. హరి ప్లస్ అప్పుడు. మామూలుగా అయితే ఈ పదాన్ని గమనిద్దాం, చూడండి, హరి ప్లస్ అప్పుడు. సహజంగా హరి ప్లస్ అప్పుడు అన్నప్పుడు ఈ ఆ అనేటువంటిది దీని ముందున్నటువంటి పూర్వస్వరంలో చేరి హరపుడు అవ్వాలి. హరపుడు అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు, తప్పు. ఇలా సంధి జరగట్లేదు ఇక్కడ. మామూలుగా అయితే హరపుడు అని పలకాలి. కాబట్టి సంధి జరగట్లేదు కాబట్టి సంధి జరగని ఈ సందర్భంలో ఈ రెండిటి స్థానంలో యా అనేటువంటిది ఆగమంగా వచ్చి హరి యపుడు, హరి యపుడు అవుతుందన్నమాట. ఈ అనేదానికి ఈ ఆచేరి యా అయ్యి హరి యపుడు అవుతుంది. కాబట్టి యా ఆగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి. భిక్ష ఎడదు, భిక్ష ప్లస్ ఎడదు. ఉన్న యూరు, ఉన్న ప్లస్ ఊరు. మీకు ఇంకొక పదం అర్థం అవటం కోసం ఇంకొక పదం రాస్తాను, గమనించండి. మా ప్లస్ ఇల్లు, మా ప్లస్ ఇల్లు. ఈ స్వరం ఈ అనేది ముందున్న పూర్వస్వరంలో చేరితే మీ అవుతుంది. మా ప్లస్ ఇల్లు మిల్లు అవుతుంది. సరైందా? తప్పు. కాబట్టి ఈ అనేటువంటిది ఆగమంగా వచ్చి, ఈ అనేటువంటిది ఆగమంగా వచ్చి మా ప్లస్ ఇల్లు మా ఈ, మా ఇల్లు అవుతుంది. కాబట్టి యా ఆగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమం. ఈ పదాలన్నీ కూడా అలాంటివే, మనం జాగ్రత్తగా గమనిస్తే. నీ ఎడ, నీ ప్లస్ ఎడ. మా ఆజ్ఞ, మా ప్లస్ ఆజ్ఞ మాయాజ్ఞ. మా ప్లస్ అమ్మ మాయమ్మ. పొదివి కొని ప్లస్ ఉండు, పొదివి కొని యుండు. రెట్ట ప్లస్ ఇడిన, రెట్ట ఇడిన. ఎగసిన ప్లస్ అట్లు, ఎగసిన ఎట్లు. మొత్తిన ప్లస్ అట్లు, మొత్తిన ఎట్లు. మా ప్లస్ ఇల్లు మా ఇల్లు. మనం ఈ సంధి పదాలన్నింటిని గమనిస్తే సంధి పదాన్ని చూడంగానే గమనించవచ్చు. యా, ఈ, యు, ఏ, యా, యా, యు, ఈ, యా, 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 ఈ. కాబట్టి ఎడాగమ పదం, ఎడాగమ సంధి పదం ఇదని దీన్ని బట్టి మనం గమనించవచ్చు. విడదీయటం కూడా అక్కడే విడదీయాలి. ఇది ఎడాగమ సంధి. గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ సంధిలో 2 సూత్రాలు కలవు. ఒకటి, ప్రథమము మీది పరుషములకు గసడ దవలు బహుళము. ప్రథమం మీది పరుషములకు
గసడదవలు బహుళము. రెండవది ద్వంద్వంబున అంటే ద్వంద్వ సమాస పదాలలో ద్వంద్వంబు పదంబుపై పరుషములకు గసడదవలు గానగు. ఏదేమైనా పరుషాలకు గసడదవలు వస్తాయి. పరుషాలు ఏమిటి? క, చ, ట, త, ప. ఈ 5 అక్షరాలను పరుషాలు అంటారు. ఈ పరుషాలు వచ్చినప్పుడు వీటికి గసడదవలు వస్తాయి, గజడదవలు కాదు. గమనించండి, గసడ దవ గసడదవలు వస్తాయి. ఈ గసడదవలు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి గసడదవాదేశ సంధి అని దీనికి పేరు. ఉదాహరణ చూద్దాం. పరివ్రాజకుడు ప్లస్ కలడు. ప్రథమము మీది పరుషములకు అన్నాడు కదా, డూమువులు. పరివ్రాజకుడు ప్లస్ కలడు. ప్రథమం మీది పరుషములకు, ప్రథమము మీది పరుషములు కచట తప్పల్లో ఒకటి పరమైనప్పుడు కా అనేటువంటి పరుషానికి గసడదవల్లో గా అనేటువంటిది ఆగమంగా వచ్చి చేరుతుంది. పరివ్రాజకుడు ప్లస్ కలడు, పరివ్రాజకుడు గలడు. వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే. నీవు ప్లస్ టక్కరి, ఇదిగో టాకి డా రావాలి. నీవు ప్లస్ టక్కరి, నీవు డక్కరి. వారు ప్లస్ పోరు అంటే పా వా రావాలి. వారు ప్లస్ పోరు, వారు ఓరు. రారు ప్లస్ కథ, రారు గద. కాకి గా వస్తుంది. భాగ్యములు ప్లస్ పోసి వా రావాలి. భాగ్యములు ఓసి. భిక్ష ప్లస్ కొన్న, భిక్ష గొన్న. నెట్ట ప్లస్ పొడిచే, నెట్ట ఒడిచే. కాటుక ప్లస్ క్రుక్కిన, కాటుక గ్రుక్కిన. మర్మము ప్లస్ చెప్పకు, మర్మము చెప్పకు. అపకారము సేయు, అపకారము ప్లస్ చేయు. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రులు. మనం ఇందాక రెండో సూత్రంలో చెప్పుకున్నాం కదా, ద్వంద్వంబునందు పదంబుపై పరుషములకు గసడదవలు గానగని. ద్వంద్వ సమాస పదాల్లో ఇది గసడదవాదేశ సంధి వస్తుంది. తల్లిదండ్రులు అనేది ద్వంద్వ సమాస పదం. తల్లి ప్లస్ తండ్రులు, తల్లి ప్లస్ తండ్రులు. ఈ తా కాస్త దాగా మారి తల్లిదండ్రులు. మనం రాసేటప్పుడు తల్లిదండ్రులు అని రాస్తాం. దండ్రులు అని రాసామంటే ఏ సమాసం? దండ్రులు అని రాసామంటే ఇందులో గసడదవాదేశ సంధి ఉంది. విడదీసినప్పుడు తల్లి ప్లస్ తండ్రులు అవుతుంది. సరళాదేశ సంధి. సరళాదేశ సంధి 2 సూత్రాలు. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములు అగు. ఇందాక గసడదవాదేశ సంధి, ఇక్కడేమో సరళాదేశ సంధి. ధృత ప్రకృతికము మీది పరుషములకు. ధృతము అంటే నకారం అని అర్థం. ధృత ప్రకృతికము అంటే ఈ నకారం చివర, ఏ పదం చివరైతే ఈ నకారం ఉంటుందో ఆ పదం మొత్తాన్ని కలిపి ధృత ప్రకృతికము అంటారు. ఆ ధృత ప్రకృతికము మీది పరుషములకు కచట తపలు సరళములకు గజడ దెబ్బలు అవుతాయి. అంటే ధృత ప్రకృతిక పదం ఉండాలి, దానికి పరుషములు తోడవ్వాలి. అంటే కాచట తప పరుషములు తోడవ్వాలి. అప్పుడు కలిపినప్పుడు ఆ పరుషములకు సరళములు. సరళములు అంటే గ జ డ ద బ. ఇందాకడది గసడ దవ, ఇది గజడ దబ. జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణ, రెండో సూత్రం కూడా గమనిద్దాం. ఆదేశ సరళములకు, ఆదేశ సరళములకు ముందున్న ధృతమును బిందు సంశ్లేషములు విభాషణ గానగు. సంశ్లేషము అంటే సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర హల్లు రెండో పదం మొదటి హల్లుతో కలవటం. అంటే మొదటి పదం చివర ఉన్నటువంటి హల్లు రెండో పదం మొదటి హల్లుతో కలవడాన్ని సంశ్లేషణ అంటారు. ఉదాహరణ పదాలు: అందు జోడాకర్ణుడు, అందున్ ప్లస్ చూడాకర్ణుడు. ఈ నకారం చివర కలిగిన దాన్ని ధృత ప్రకృతికం అన్నాం కదా. నకారం అంటే ధృతం,
ఈ నకారం ఏ పదం చివరైతే ఉందో దాన్ని ధృత ప్రకృతికము అంటారు. నకారం అంటే కరిగిపోవునది, అంటే ఇది ఉన్నా లేకపోయినా అర్థంలో మార్పు జరగదన్నమాట. అందున్ ప్లస్ చూడాకర్ణుడు, అందున్ ప్లస్ చూడాకర్ణుడు, అందున్ ప్లస్ చూడాకర్ణుడు, అందు జోడాకర్ణుడు. గజడ దెబ్బల్లో జా వచ్చింది, చాకు బదులు జా వచ్చింది, పరుషాలకు బదులు సరళాలు వచ్చినాయి. తడవుల బట్టి, తడవులన్ ప్లస్ పట్టి, తడవులన్ ప్లస్ పట్టి, తడవుల బట్టి. పెందెర, పెను అంటే పెద్దది అని అర్థం, పెను ప్లస్ తెర, పెను ప్లస్ తెర, పెందెర. లాలన చేసి, లాలనన్ ప్లస్ చేసి, లాలనన్ ప్లస్ చేసి, లాలన చేసి. కవ్వమున్ ప్లస్ పట్టి, కవ్వము బట్టి. కీడున్ ప్లస్ చేయు, కీడు చేయు. సుక్తిలోన్ ప్లస్ పడి, సుక్తిలో బడి. లక్ష్మిన్ ప్లస్ పొందు, లక్ష్మి బొందు. మధుకణంబు ప్లస్ చిందు, మధుకణంబు జిందు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి సరళాదేశ సంధి. అలాగనే ధృత ప్రకృతికమునకు అంటే ధృతం కూడా ఉంటుంది కాబట్టి దీనికి మరి ఒక పేరు ఉంది, ధృత ప్రకృతిక సంధి అని. ధృత ప్రకృతిక సంధి అని కూడా దీన్ని అంటారు, ధృత ప్రకృతిక సంధి అని. ఖ్యాతి బొందుట, ఖ్యాతిన్ ప్లస్ పొందుట. తనున్ ప్లస్ చూడ, తనుజోడ. దిక్కు జూచి, దిక్కున్ ప్లస్ చూచి, దిక్కు జూచి. ఇలన్ ప్లస్ కూలి, ఇలగూలి. ఇవి సరళాదేశ సంధి యొక్క పదాలు. 7 తుగాగమ సంధి. తుగాగమ సంధి పేరులోనే ఉంది. టు ఆగమం అంటే టా అనేటువంటి అక్షరం ఆగమంగా వస్తే, ఆగమం అంటే రావడం. సంధి పేరులోనే ఉంటాయండి. ఇందాక ఎడాగమం అన్నాం, యా అనేటువంటిది ఆగమంగా వస్తే ఎడాగమం. గసడ దవాదేశ సంధి, గసడ దవలు ఆదేశంగా వస్తాయి. సరళాదేశ సంధి, సరళాలు ఆదేశంగా వచ్చే సంధి సరళాదేశ సంధి. అలాగనే ఇది తుగాగమ సంధి. సూత్రం: కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు టుగాగంబగు. కర్మధారయంబులందు ఉత్తునకచ్చు పరంబగునప్పుడు టుగాగంబగు. రెండవ సూత్రం: కర్మధారయంబులందు పేరువాది శబ్దాలకు అచ్చు పరంబగునప్పుడు టుగాగంబగు. కర్మధారయం అంటే విశేషణ విశేష్యములకు సమాసపదంగా ఏర్పడితే దాన్ని కర్మధారయం అని మనం సమాసాల్లో చెప్పుకున్నాం గతంలో. కర్మధారయానికి అంటే విశేషణ విశేష్యములు, విశేష్యములు అంటే నామవాచకాలు. విశేషణం మరియు నామవాచకం కలిసి ఉంటే దాన్ని కర్మధారయం అంటుంటారు. కాబట్టి అలాంటి కర్మధారయములందు ఉత్తునకు హ్రస్వ ఉకారానికి లేదా ఉకారానికి అచ్చుపరమైతే టుగాగమంబగు. టు అనేటువంటిది ఆగమంగా అంటే టా అనేటువంటిది ఆగమంగా వస్తుంది. ఉదాహరణ, ఇది చాలా తేలికైందే, మనం చూడంగానే గుర్తుపట్టగలిగినటువంటిదే అన్నమాట. తూగు ప్లస్ ఉయ్యేల, తూగు టుయ్యేల. ఇక్కడ టూ ఉండాలి, టా ఉంది. తూగు ప్లస్ ఉయ్యేల, తూగు టుయ్యేల. పూర్వపదంలో కానీ పరపదంలో కానీ ఎక్కడా కూడా టా అనేటువంటిది లేదు, కానీ కలిపినప్పుడు టా అనేటువంటిది ఆగమంగా వచ్చింది కనుక ఇది టుగాగమ సంధి. ముద్దు ప్లస్ ఉంగరం, ముద్దు టొంగరం. పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు. ముఖ్యమైనటువంటి పదం పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు. ఇది టుగాగమ సంధి. చిగురు ప్లస్ ఆకు, చిగురు టాకు. పొదరు ప్లస్ ఇల్లు, పొదరు టిల్లు. పొదరు ప్లస్ ఇల్లు, పొదరిల్లు అని కూడా వస్తే అది ఉత్తవ సంధి అవుతుంది. తేనె ప్లస్ ఈగ, తేనె టీగ. ఇది ముఖ్యమైన పదం.
తేనెటీగ, తేనె ప్లస్ ఈగ. నిలువు టద్దము, నిలువు టద్దము, నిలువు ప్లస్ అద్దము, నిలువు టద్దము. ఎండుటాకు, ఎండు ప్లస్ ఆకు, ఎండు టాకు. దుక్కి ప్లస్ ఎద్దు, దుక్కిట్టెద్దు. ఈ పదాలన్నిటిలో కూడా మనం టా గమనించవచ్చు. పూర్వపదంలో కానీ పరపదంలో కానీ టా ఉండదు. కలిపినప్పుడు టా అనేటువంటిది ఆగమంగా వస్తుంది కాబట్టి టొగాగమ సంధి. అలాగనే రోగాగమ సంధి, రోగాగమ సంధి ఇది కూడా చాలా తేలికైన సంధి, గుర్తుంచుకోదగిన సంధి. సూత్రం: పేదాది శబ్దంబులకు ఆలు శబ్దము పరంబగునప్పుడు కర్మధారయంబునందు రోగాగంబగు. రు అనేటువంటిది ఆగమంగా వస్తుంది కనుక ఇది రోగాగమ సంధి. రెండవ సూత్రం: కర్మధారయంబున తత్సమంబులకు ఆలు శబ్దము పరంబగునప్పుడు అత్వంబునకు ఉత్వంబు రోగాగంబగు. ఇంతకీ ఈ పేదాది శబ్దాలు ఏంటి అంటే పేద, బేద, ముద్ద, బాలెంత, కొమ, జవ, ఐదవ, మనుమ, గొడ్డు ఇలాంటి అచ్చతెనుగు పదాలన్నమాట. వీటిని పేదాదులు అంటారు. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రోగాగమం వస్తుందని చెప్పుకున్నాం కదా. ఉదాహరణ: భక్త ప్లస్ ఆలు భక్తురాలు, ముఖ్యమైంది. బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు. పేద ప్లస్ ఆలు పేదరాలు. బీద ప్లస్ ఆలు బీదరాలు. ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు. జవ ప్లస్ ఆలు జవరాలు. మనుమ ప్లస్ ఆలు మనుమరాలు. ఇల్లు ప్లస్ ఆలు ఇల్లాలు. ధీర ప్లస్ ఆలు ధీరురాలు. ఈ పదాలన్నిటిలో కూడా పరపదంగా ఆలు అనేటువంటి పదమే ఉంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సింది. పరపదం ఆలు అనేటువంటి పదమే ఉంది. ఇది స్త్రీవాచక పదం, స్త్రీవాచక పదజాలం అన్నమాట. అంటే స్త్రీ సంబోధక పదజాలం ఉండేటువంటి పదాలు. భక్తురాలు, బాలింతరాలు, గుణవంతురాలు, పేదరాలు, బేదరాలు, ముగ్ధరాలు, జవరాలు, మనుమరాలు, ఇల్లాలు, ధీరురాలు. ఈ పదాలన్నీ కూడా స్త్రీవాచక సంబంధ పదాలు. మనం ఈ రకంగా కూడా దీన్ని గమనించవచ్చు. అలాగనే దీనిలో మరి రెండు పదాలు దీనురాలు, దీనా ప్లస్ ఆలు దీనురాలు. దీనా ప్లస్ ఆలు దీనురాలు. ఉపాధ్యాయ ప్లస్ ఆలు ఉపాధ్యాయురాలు. ఇది రోగాగమ సంధి. ఆలు అనేటువంటిది వస్తుంది, రా అనేటువంటి అక్షరం ఆగమంగా వస్తుంది. 9 పుంఫ్వాదేశ సంధి. పుంఫ్వాదేశ సంధి కూడా ముఖ్యమైన సంధి, అడగటానికి అవకాశం ఉన్నటువంటి సంధి. సూత్రము: కర్మధారయంబులందు ము వర్ణంబునకు పుంపులగు. పు సున్నాపు పుంపులగు. కర్మధారయంబులందు ము వర్ణంబునకు పుంపులగు. అచ్చపు పూలతోట. అచ్చము ప్లస్ పూలతోట, అచ్చపు పూలతోట. నీలపు గండ్లు. నీలము ప్లస్ కండ్లు, నీలపు గండ్లు. ఇక్కడ కర్మధారయంబులందు ము వర్ణంబునకు. ఈ పదాలు అంటే పూర్వపదం చివరిలో ము అనేటువంటి వర్ణం ఉంటుంది. దీనికి ఇలా ఉన్నప్పుడు ఆ ము అనే వర్ణం లోపించి పూ గాని సున్నా పూ గాని వస్తుందన్నమాట. నీలము ప్లస్ కండ్లు నీలపు గండ్లు. ముత్యము ప్లస్ సరులు ముత్యపు సరులు. సరసము ప్లస్ మాట సరసపు మాట. సరసపు మాట. ముత్యపు సరులు నీలపు గండ్లు. పూ సున్నాపు అంటే పుంపులు అంటారు. ఇవి పరమయ్యేటువంటి సంధి
పుంప్వాదేశ సంధి. పుంప్వాలు ఆదేశంగా వచ్చే సంధి అని అర్థం. పుంప్వాదేశ సంధి. సింగము ప్లస్ కొదమ, సింగపు కొదమ. ముత్యపు చెప్ప ముఖ్యమైనటువంటిది. సరసపు మాట కూడా ముఖ్యమైనది. ముత్యపు చెప్ప, ముత్యము ఇక్కడ తప్పుగా ఉంది. ముత్యము ప్లస్ చెప్ప, ము లోపించి ముత్యపు చెప్ప అనేటువంటిది వస్తుంది. కొంచెపు నరుడు, కొంచెము ప్లస్ నరుడు. సరసపు ధనము, సరసము ప్లస్ ధనము, సరసపు ధనము. సరసమున్ ధనము అని నుగాగమ సంధి కూడా వస్తుంది, సరళాదేశ సంధి కూడా వస్తుంది. మధురంపు కావ్యము, మధురము ప్లస్ కావ్యము, మధురంపు కావ్యము. ఇలా పూ కానీ సున్నా పూ కానీ వచ్చేటువంటి పుంపులు ఆదేశంగా వచ్చే సంధి పుంపు ఆదేశ సంధి. ఇందులో ముత్యపు చెప్ప అనేటువంటిది ముఖ్యమైనది, సరసపు మాట ముఖ్యమైనది, అంటే ఇంపార్టెంట్ అన్నమాట. వీటిని గమనించండి. 10 నుగాగమ సంధి. నుగాగమ సంధి పేరులోనే ఉంది. ను లేదా నా అనేటువంటిది, నా అనేటువంటి అక్షరం ఆగమంగా వచ్చే సంధి. నా అనేటువంటి అక్షరం ఆగమంగా వస్తే నుగాగమ సంధి అంటారు. ఇవన్నీ ఆగమ సంధులకు ఉదాహరణ సంధులు, అంటే ఆగమ సంధుల్లో రకాలన్నమాట. సూత్రం: ఉదంత తద్ధర్మార్థ విశేషణమునకు అచ్చుపరమైనప్పుడు నుగాగంబగు. ఉదంత ఉ అనేటువంటిది చివరలో, ఉత్తు అనేటువంటిది అంతంలో వచ్చేటువంటి తద్ధర్మార్థ విశేషణమునకు అచ్చుపరమైతే నుగాగము వస్తుంది. చేయు ప్లస్ అతడు, చేయు ఊ ఉంది, అది ఉదంత అంటే పూర్వ స్వరంగా ఊ ఉంటుందన్నమాట. ఉదంత తద్ధర్మార్థ విశేషణమునకు అచ్చుపరమైతే, ఇక్కడ ఏ అచ్చైనా పరమవచ్చు, అలా అచ్చుపరమైతే నుగాగము వస్తుంది. చేయు ప్లస్ అతడు, చేయు నతడు. పూర్వపదంలో కానీ పరపదంలో కానీ ఎక్కడ నా అనేటువంటి అక్షరం లేదు, కలిపినప్పుడు మాత్రం నా ఆగమంగా వస్తుంది, కనుక నుగాగమ సంధి. అంటే ఇక్కడ ఏ అచ్చు అయితే ఉంటుందో న్ అనేటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఏ అచ్చు అయితే ఉంటుందో ఆ ఉందనుకోండి, అప్పుడు నా అవుతుంది. ఆ ఉందనుకోండి, అప్పుడు నా అవుతుంది. కాబట్టి అచ్చును బట్టి ఈ హల్లుగా మారుతుందన్నమాట. వచ్చునప్పుడు, వచ్చు ప్లస్ అప్పుడు, వచ్చు నప్పుడు. పోవు ప్లస్ అట్లు, పోవు నట్లు, పోవు నట్లు. కలుగు ప్లస్ అప్పుడు, కలుగు నప్పుడు. విధాతృ ప్లస్ ఆనతి, రెండో ఆ, విధాతృ ప్లస్ ఆనతి, విధాతృ నానతి. రాజు ప్లస్ ఆజ్ఞ, రాజు నాజ్ఞ ముఖ్యమైనటువంటిది. చేయునతడు కూడా ముఖ్యమైనది. తళుకు ప్లస్ గజ్జెలు, తళుకున్ గజ్జెలు. ఉన్నతంపు ప్లస్ గొడుగు, ఉన్నతంపున్ గొడుగు. సరసపు ప్లస్ తనము, సరసపున్ ధనము. ఇది నుగాగము వస్తుంది, సరళాదేశ సంధిగా వస్తుంది. తెల్ల ప్లస్ తనము, తెల్లన్ ధనము. నుగాగము, సరళాదేశ సంధి. సరసము ప్లస్ తనము, సరసపు ధనము. పూ వచ్చినప్పుడు పుంపాదేశ సంధి అవుతుంది కదా, అలాగనే సరసమున్ ధనము నుగాగమ సంధి అవుతుంది, సరళాదేశ సంధి అవుతుంది. చేయునప్పుడు, చేయు ప్లస్ అప్పుడు, చేయునప్పుడు. ఇది కూడా ముఖ్యమైనటువంటిది. ఇవి నుగాగమ సంధి యొక్క ఉదాహరణ పదాలు. 11 ప్రాతాది సంధి. ప్రాతాది సంధి కూడా ముఖ్యమైనటువంటి సంధి. ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు. బహుళం అంటే చెప్పుకున్నాం అనేక విధాలని.
ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగానగు. ప్రాతాదులంటే ప్రాత, లేత, పువ్వు, మీద, కెంపు, చెన్ను, క్రొత్త ఇలాంటి పదాలను ప్రాతాదులు అంటారు. పువ్వు ప్లస్ రెమ్మ పూరెమ్మ. ఎందుకంటే ప్రాతాదుల మీది తొలి అచ్చు వర్ణంబులకెల్లా లోపంబు అన్నాడు కదా, ఊ అనేటువంటిది లోపించి పువ్వు ప్లస్ రెమ్మ పూరెమ్మ ప్రాతాది సంధి. పువ్వు ప్లస్ తోట ఊలోపించి పరుషానికి సరళమయ్యి పూదోట అని వస్తుంది. పూదోట పువ్వు ప్లస్ తోట ముఖ్యమైనది. మీదు ప్లస్ కడ మీ గడ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కెంపు ప్లస్ తామరలు కిందామరలు. ప్రాత ప్లస్ ఇల్లు ప్రాయిల్లు. నెర ప్లస్ చెలి నెచ్చలి. ముందు ప్లస్ చేయి ముంజేయి. మనం వాడుతూ ఉంటాం ఈ పదాలు. మేగడ ప్రతిరోజు మనం ఈ పదాన్ని ఉపయోగిస్తుంటాం. మేగడ అనేటువంటిది ఏ సంధి? మీదు ప్లస్ కడ ముఖ్యమైంది ప్రాతాది సంధి. ముంజేయి ముందు ప్లస్ చేయి. పూరెమ్మ పువ్వు ప్లస్ రెమ్మ. ఈ ప్రాతాది ఈ పదాలతోనే ఇంచుమించుగా ఈ సంధి ఉంటుందన్నమాట. ఇది ప్రాతాది సంధి. అలాగనే మరి ఒక సంధి 12వది తెలుగు సంధుల్లో లు ల న ల సంధి. లూల నల సంధి. సూత్రం లు ల న. లు పరమైతే ఒకానొకచో ముగాగమానికి లోపం తత్పూర్వస్వరంబునకు దీర్ఘం విభాషణగానగు. లూలానాలు పరమైతే ముగాగమానికి లోపం అంటే ము అనేటువంటి అక్షరం లోపిస్తుంది. తత్పూర్వస్వరంబునకు తత్ అంటే ఆ పూర్వస్వరానికి అంటే ము అనేటువంటి ఆ అక్షరానికి ముందున్నటువంటి పూర్వస్వరానికి దీర్ఘం వస్తుంది. లూలానాల సంధి. దీన్ని చక్కగా గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే సంధి పదం చివరిలో లు ల న ఈ 3 అక్షరాల్లో ఏదో ఒక పదం ఏదో ఒక అక్షరం ఉంటుందన్నమాట. దేశము ప్లస్ లా. దేశము ప్లస్ లా. ముగాగమానికి లోపం అంటే ము అనేటువంటిది లోపిస్తుంది. తత్పూర్వ స్వరంబునకు అంటే ఈ ము అనేటువంటి ఈ స్వరానికి ఈ అక్షరానికి ముందున్నటువంటి అక్షరం శ దానికి దీర్ఘం వస్తుంది. దేశము ప్లస్ లా దేశాల. శాకు దీర్ఘం వచ్చింది, ము లోపించింది. దేశము ప్లస్ లా. పూర్వపదంగా ఇది దేశము, పరపదంగా లా. పరపదంలో ఎప్పుడూ కూడా లు లా నా అనేటువంటి ఈ 3 అక్షరాల్లో ఒకటి మాత్రమే ఉంటుంది. ఇక పదరూపంలో కూడా ఉండదు. పుస్తకము ప్లస్ లు ము లోపిస్తుంది. దాని ముందున్న స్వరానికి దీర్ఘం వచ్చి పుస్తకాలు అవుతుంది. ముఖ్యమైనటువంటి పదం. సమయము ప్లస్ నా సమయాన. శిల్పము ప్లస్ లు శిల్పాలు. దీపము ప్లస్ లు దీపాలు. పట్నము ప్లస్ లు పట్నాలు. సౌఖ్యము ప్లస్ లు సౌఖ్యాలు. జీవితము ప్లస్ లను జీవితాలను. పుస్తకము ప్లస్ లలో పుస్తకాలలో. ఇవి లూలానాల సంధికి ఉదాహరణ పదాలు. చక్కగా గుర్తుంచుకోవచ్చు. చాలా ముఖ్యమైనటువంటి సంధి, పరీక్షల్లో అడగదగినటువంటి సంధి. 13 త్రిక సంధి. త్రిక సంధి. త్రిక సంధి అని ఇవి 3 సూత్రాలు. 1 ఆ ఈ ఏ. హిందీలో అంటాం కదా ఆ ఈ అని. ఆ ఈ ఏ అను సర్వనామంబులకు త్రికంబులు అని పేరు. అందుకని దీనికి త్రిక సంధి వచ్చింది.
త్రికంబు మీది అసంయుక్త హల్లునకు దిత్వంబు బహుళంబు గానగు. ద్విరుక్తమైన హల్లు పరంబగునప్పుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. ఈ సూత్రాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక ఉదాహరణ గమనిద్దాం, మనకి ఇంకా చక్కగా అర్థమవుతుంది. అవ్వారల ఆ ప్లస్ వారల, ఆ ప్లస్ వారల. ఇప్పుడు ఆ ప్లస్ వారల అనేది కలిపితే ఏమవుతుంది అని మనం ఆలోచించినట్లయితే ఆ ఈ ఏ ఈ మూడు అక్షరాలలో ఏదో ఒక అక్షరం ఖచ్చితంగా పూర్వపదంగా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఈ పూర్వపదాన్ని పరపదాన్ని కలిపినప్పుడు ఆ ఈ ఏ అనేటువంటి ఈ మూడు అక్షరాలలో ఏదో ఒక అక్షరం ఇక్కడ ఉంటుంది. ఇది దీర్ఘంగా ఉన్నటువంటి ఆ ఈ ఏ మూడు కూడా దీర్ఘాక్షరాలే. ఈ దీర్ఘాక్షరాలలో ఏది పరమైన పూర్వపదంగా ఏదున్నా సంధి పదం ఏర్పడేటప్పుడు దీర్ఘం పోతుంది, అప్పుడు ఆ అవుతుంది. వారల అనే దాంట్లో ఈ పరపదంలో ఉన్న ఈ మొదటి అక్షరానికి దిత్వం వస్తుంది, వా వస్తుంది, వాకు వావొత్తు. అవ్వారల. ఆ ప్లస్ విధంబున, ఈ ఆ అనేటువంటిది దీర్ఘం పోయి ఆ అవుతుంది. విధంబున దిత్వం వస్తుంది, అంటే వీకు వీవొత్తు వస్తుంది. అవ్విధంబున. ఈ ప్లస్ వీటి దీర్ఘం పోయి ఈ అవుతుంది. వీటి వాకు వావొత్తు వచ్చి ఇవ్వీటి. ఇది చూడటానికి కష్టంగా అనిపించినను ఈ పదాలను మనం జాగ్రత్తగా గమనిస్తే తేలిగ్గానే ఉంటాయి. ఎందుకంటే ఈ పదాలు ఆ ఈ ఏ అనేటువంటి ఈ దీర్ఘాలైతే ఇదే హ్రస్వాలతో, అంటే ఆ ఈ ఏ అనేటువంటి హ్రస్వాలతో ఈ పదాలు ప్రారంభమవుతాయి. మరికొన్ని పదాలు గమనిద్దాం. ఆ ప్లస్ తరిన్, అత్తరిన్. ఈ ప్లస్ ధరణి, ఈ అనేది మామూలు ఈ అవుతుంది. ధరణి దిత్వమయ్యి ఇద్ధరణి అవుతుంది. ఆ ప్లస్ మహాత్ముడు అమ్మహాత్ముడు. ఏ ప్లస్ వారు ఎవ్వారు. ఆ ప్లస్ ఎడన్ అయ్యడన్. త్రిక సంధి వస్తుంది. యా అనేటువంటిది ఆగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి కూడా అవుతుంది. ఏ ప్లస్ తెరంగు ఎత్తెరంగు. ఆ ప్లస్ మహాసాధ్వి అమ్మహాసాధ్వి. ఆ ప్లస్ చోట అచ్చోట. ఈ ప్లస్ చోట ఇచ్చోట. ఆ ప్లస్ ఆదిమశక్తి అయ్యాదిమశక్తి. ఎడాగమం మరియు త్రికం రెండు సందులు. ఆ ప్లస్ కొండ అక్కొండ. ఆ ప్లస్ చెల్వ అచ్చెల్వ. ఆ ప్లస్ ఉదధి అయ్యుదది. ఉదది అంటే సముద్రం. అయ్యుదది ఎడాగమం మరియు త్రిక సంధి అవుతుంది. పూర్వపదంగా ఆ ఈ ఏ అనేటువంటి మూడు అక్షరాల్లో ఏదో ఒకటి ఉంటుంది. కలిపినప్పుడు వాటి దీర్ఘం పోయి హ్రస్వం అవుతుంది. పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరానికి దిత్వం, అంటే దానికి అదే ఒత్తుగా వస్తుంది. ఇక్కడ ఒత్తు రాదు కాబట్టి ఎడాగమం వచ్చింది. ఇది త్రిక సంధి. మరి ఒక సంధి పడ్వాది సంధి. పడ్వాది సంధి ఇది కూడా ముఖ్యమైన సంధిగా భావించండి. పడ్వాదులు పరంబగునప్పుడు ము వర్ణంబునకు లోప పూర్ణ బిందువులు విభాషణగు. ఉదాహరణ సందేహపడు. సందేహము ప్లస్ పడు. దరిదాపుగా ఈ సంధిలో అన్నీ కూడా పడ్వాదులు అన్నాడు కదా, పడు అనేటువంటి పదంతోనే మనకి ఏర్పడేటువంటి సంధి ఇది. సందేహము ప్లస్ పడు. ము అనేటువంటిది మూవర్ణం లోపించి సందేహము ప్లస్ పడు సందేహపడు. భయము ప్లస్ పడు ము లోపించి భయపడు. ఆనందము ప్లస్ పడు ము లోపించి ఆనందపడు. భద్రము ప్లస్ పరచు
మూలోపించి భద్రపరచు, కష్టము ప్లస్ పడి కష్టపడి, ప్రయాసము ప్లస్ పాటు ప్రయాసపాటు, ఆయాసము ప్లస్ పాటు మూలోపించి ఆయాసపాటు, ఆశ్చర్యము ప్లస్ పడు ఆశ్చర్యపడు. ఈ పడు అనేదాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోగలిగితే పడు అని వచ్చిందంటే అది పడ్వాది సంధి, తేలిగ్గా గుర్తించవచ్చు. పడు అనేటువంటిది వస్తే పడ్వాది సంధి. సందేహపడు, భయపడు, ఆనందపడు, ఈ మూడు మనం గుర్తుంచుకోవాలి. మూడిట్లో కూడా సందేహపడు అనేటువంటిది ముఖ్యమైనటువంటి పదం. ఆశ్చర్యపడు మరియు సందేహపడు అనేటువంటి ముఖ్యమైన పదాలుగా భావించండి. 15 ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి. అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునప్పుడు సంధి తరచుగానగు. ఆమ్రేడితం అంటే రెండు ఒకే రకమైనటువంటి రెండు పదాలలో రెండవసారి పరమైనటువంటి పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇది చూడంగానే గుర్తించదగినది, చాలా తేలికైనది. ఆహా ప్లస్ ఆహా ఆహాహా, ఏమి ప్లస్ ఏమి ఏమేమి, అక్కడ ప్లస్ అక్కడ అక్కడక్కడ, పట్టపగలు పగలు ప్లస్ పగలు పట్టపగలు. ఇక్కడ తాగు టావొత్తు కూడా వచ్చింది కాబట్టి ఇది ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి అవుతుంది. పగలు ప్లస్ పగలు అని వచ్చింది కాబట్టి ఆమ్రేడిత సంధి అవుతుంది. తాగు టావొత్తు వచ్చింది కాబట్టి ద్విరుక్త టకార సంధి కూడా అవుతుంది. ద్విరుక్త టకార సంధి. ఇందాక టుగాగమ సంధి చెప్పుకున్నాం, పల్లె ప్లస్ ఊరు పల్లెటూరు అని. ఇక్కడ ద్విరుక్త టకారం అంటే టాగు టావొత్తు అనమాట. ద్విరుక్తమైనటువంటి టకారం ఆదేశంగా వచ్చింది అనమాట. పగలు ప్లస్ పగలు ఆమ్రేడిత సంధి, పట్టపగలు. అలాగనే ద్విరుక్త టకార సంధి కూడా అవుతుంది. నిలువు ప్లస్ నిలువు నెట్ట నిలువు, ఇది కూడా అదే. రెండు సంధులు ఉన్నాయి దీనిలో కూడా. చెదురు ప్లస్ చెదురు చెల్లా చెదురు, ఒకరు ప్లస్ ఒకరు ఒక్కొక్కరు, ఒక్క ప్లస్ ఒక్క ఒక్కొక్క, నడుము ప్లస్ నడుము నట్ట నడుము, చివర ప్లస్ చివర చిట్ట చివర. ఆమ్రేడితం మరియు ద్విరుక్త టకారం. మొదట ప్లస్ మొదట మొట్టమొదట, టాగు టావొత్తు వచ్చింది. మొదట ప్లస్ మొదట ఆమ్రేడిత సంధి, రెండు పదాలు అవే కాబట్టి. మరియు కలిపినప్పుడు టాగు టావొత్తు ద్విరుక్త టకారం వచ్చింది కాబట్టి ఆమ్రేడిత ద్విరుక్త టకార సంధి. అలాగనే ఇప్పుడు ద్విరుక్త టకార సంధి, చివరిగా ద్విరుక్త టకార సంధి. ఇందాకడ దాంట్లో ఆమ్రేడితం మరియు ద్విరుక్త టకారం వచ్చింది, దీనిలో కేవలం ద్విరుక్త టకారమే వస్తుంది. కురు, చిరు, కడు, నడు, నిడు ఈ శబ్దాలకు రాడాలకు అచ్చు పరంబగునప్పుడు ద్విరుక్త టకారంబగు. కడు ప్లస్ ఎదుట కట్టెదుట, నడు ప్లస్ అడవి నట్టడవి, కడు ప్లస్ అనుగు కట్టనుగు, కురు ప్లస్ ఉసురు కుట్టుసురు, చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక ముఖ్యమైనది. నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నిడు ప్లస్ ఊరుపు నిట్టూర్పు. ఈ పదాలను చూడటంతో మనం గమనించవచ్చు ఇక్కడ ద్విరుక్త టకారం స్పష్టంగా టాగు టావొత్తు అంటే ద్విరుక్త టకారం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ద్విరుక్త టకార సంధి అని మనం తేలికగా గుర్తించవచ్చు. ఇవి తెలుగు సంధుల యొక్క వివరణ. మరలా చెప్తున్నాను, ఈ సంధులు ఒక్కొక్క సంధి తరగతి గదిలో అయితే సుమారుగా ఒక పీరియడ్ అంటే 40 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు వివరిస్తూ వెళితేనే ఆ యొక్క సంధి సూత్రంలోని పదాలకు అర్థాలు, వాటన్నిటి వివరణను తెలుసుకోగలుగుతారు. కానీ మరి ఆన్లైన్ విధానంలో అంత వివరణ ఇవ్వటానికి సరిపోదు కనుక సంక్షిప్తంగా వివరించాను, అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను.